నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఎన్నికల ప్రచారంలో భాగంగా యానం ఎర్ర గార్డెన్స్ అయిన స్వగృహం నుండి మల్లాడి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ తరలివచ్చిన వేలాది మంది మల్లాడి అభిమానులు, కూటమి నాయకులు పలు కూడళ్లలో భారీ గజమాలతో సత్కారం. ముమ్మడివరం బాలకేట సెంటర్లో గల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పురవీధుల్లో ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులతో ర్యాలీ. యానం ఎన్నికల బరిలో నిలిచిన 13 మంది అభ్యర్థులు, 5గురు ఉపసంహరణ. ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు. యానం ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. యానం ఎర్ర గార్డెన్స్ అయిన స్వగృహం నుండి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి ఒక ప్రత్యేకమైన వాహనంపై భారీ మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. యానం ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. యానం ఎర్ర గార్డెన్స్ అయిన స్వగృహం నుండి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి ఒక ప్రత్యేకమైన వాహనంపై భారీ మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఎస్బీ స్ట్రీట్, పిల్లరాయ వీధి, కే జంక్షన్, విష్ణాలయం వీధి, ఓల్డ్ రాజీవ్ నగర్, జెండా స్తంభం రోడ్డు, భీమ్ నగర్ మీదుగా కనకాలపేట, కాపులపాలెం జంక్షన్, గోపాల్ నగర్, 3 తూముల సెంటర్, మెట్టకూరు, ఆది ఆంధ్రపేట, అంబేద్కర్ నగర్, పాత బస్టాండ్, కురసంపేట, దొమ్మేటిపేట, సీతారామ నగర్, దర్యాలతిప్ప, గరియంపేట, సావిత్రి నగర్ ప్రాంతాల నుండి ర్యాలీ తిరిగి యానం చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లలో ఆయన అభిమానులు, పార్టీ నాయకులు గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. దారి పొడవునా రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రజలకు ఆయన అభివాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అయితే వాహనాలు ర్యాలీకి తరలి రావడంతో ప్రధాన వీధులు మోటార్ సైకిల్ తో నిండిపోయినాయి. ఈ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ ఉందని బలురు అభిప్రాయపడ్డారు. ద్విచక్ర వాహనదారులు ఎన్డీఏ కూటమి పార్టీల జెండాలతో పాటు మల్లాడి పోటీ చేస్తున్న జగ్గులను వాహనాలకు కట్టుకుని హారన్లు హోరెత్తించారు. ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని చాటారు. దారి పొడవునా వాహనదారులకు ఇబ్బంది లేకుండా స్థానిక నాయకులు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అనంతరం మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ తనపై అభిమానంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 9వ తేదీన యానం అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న ఎన్నికలలో జగ్గు గుర్తుపై ఓటు వేసి తన అఖండ విజయంతో గెలిపించాలని కోరారు.
శ్రీరామ్ ప్రజలంతా ఒక్కటై మనమద్దకిస్తాము ఓటు వేసి గెలిపించుకోవాలి. జై మల్లడే, జై మల్లడే, మల్లడి నాయకత్వం, మల్లడి నాయకత్వం, మల్లడి నాయకత్వం, మన గుర్తు, మన గుర్తు, మల్లడి నాయకత్వం, మల్లడి నాయకత్వం, వందనాలే. జై మల్లడే, జై మల్లడే, జై మల్లడే, జై మల్లడే, జై బ్రో ఏంటి యానం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం
9:45 గంటలకి నా ఇంటి నుంచి యానం నియోజకవర్గం అంతా కూడా 7:15 మోటార్ సైకిల్ ర్యాలీని భారీ ర్యాలీని చేయడం జరిగింది. దాంట్లో పెద్దలు భారీ ఎత్తున యూత్ పాల్గొనడం జరిగింది. చిన్న ఒక ఇద్దరికి మాత్రమే చిన్న దెబ్బలు తగిలే తప్ప ఎక్కడ కూడా ఎక్కువగా ఎవరికి కూడా మోటార్ సైకిల్ డ్యామేజ్ అవ్వడం కానీ అటువంటి జరగలేదు. యానం నియోజకవర్గంలో ముఖ్యంగా పేదవారు, మిడిల్ కుటుంబం సంబంధించిన ప్రజలందరూ కూడా, మహిళలు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, అలాగే ఇంకా ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన పేద వర్గాలు, మిడిల్ కుటుంబాలు చాలా గతంలో నేను 2011లో ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎంతైతే రెస్పాన్స్ ఉందో అంత రెస్పాన్స్ ఈ ఎలక్షన్లో చూస్తూ ఉన్నాం. ఇంకొన్నది 14 రోజులు మాత్రమే. ఈ 14 రోజుల్లో ఇదే విధంగా కార్యకర్తలు 42 బూతుల్లో కూడా వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నేను 1-2 రోజుల్లోనే మళ్ళా రోడ్ షోస్ చేసి నేను పాండిచ్చేరికి కార్యకర్తలకి వెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకని కార్యకర్తలు అందరూ కూడా మీ ద్వారాగా మీరు 14 రోజులు మీరు కష్టపడండి. రాబోయే 5 సంవత్సరాల్లో మీకోసం నేను మీరు 14 రోజుల్లో ఎంతైతే కష్టపడతారో దానికి 100% మీకు అండగా ఉంటూ ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు అవ్వచ్చు, ఆరోగ్యం కోసం అవ్వచ్చు, ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇంకా జాబ్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అండగా ఉంటానని మరొకసారి ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో పాలు పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పోలవరం మండలం గుత్తనదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థిని మందపాటి సుష్మిత జవహర్ నవోదయకు ఎంపికైనట్లు ఆ స్కూల్ కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 13న జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షలో తమ స్కూల్ విద్యార్థిని మందపాటి సుష్మిత రోల్ నెంబర్ 101898 పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయకు ఎంపికైనట్లు తెలిపారు. నవోదయలో ప్రవేశం పొందడం వల్ల 6వ తరగతి నుండి ఇంటర్ వరకు సిబిఎస్ఈ సిలబస్ లో ఉచిత విద్యను అభ్యసిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం తమ స్కూల్ విద్యార్థులు నవోదయలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు ఎంపిక కావడం జరుగుతుందని తెలిపారు. నవోదయ ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, నాటి ధనరాజు, బొమ్మిడి నాగేంద్ర వర్మలు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గెల్లా భూలక్ష్మి దేవి, కొంచె దుర్గా దుర్తి, వీరలక్ష్మి, ఓలేటి రాణి, పోతుల లత, మంగేష్కర్, గంజాల వరలక్ష్మి, నల్లా దేవకే, మద్దింశెట్టి మాలతి పాల్గొన్నారు. పోలవరం మండలం గుత్తనదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థిని మందపాటి సుష్మిత జవహర్ నవోదయకు ఎంపికైనట్లు ఆ స్కూల్ కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 13న జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షలో తమ స్కూల్ విద్యార్థిని మందపాటి సుష్మిత రోల్ నెంబర్ 101898 పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయకు ఎంపికైనట్లు తెలిపారు. నవోదయలో ప్రవేశం పొందడం వల్ల 6వ తరగతి నుండి ఇంటర్ వరకు సిబిఎస్ఈ సిలబస్ లో ఉచిత విద్యను అభ్యసిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం తమ స్కూల్ విద్యార్థులు నవోదయలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు ఎంపిక కావడం జరుగుతుందని తెలిపారు. నవోదయ ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, నాటి ధనరాజు, బొమ్మిడి నాగేంద్ర వర్మలు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గెల్లా భూలక్ష్మి దేవి, కొంచె దుర్గా దుర్తి, వీరలక్ష్మి, ఓలేటి రాణి, పోతుల లత, మంగేష్కర్, గంజాల వరలక్ష్మి, నల్లా దేవకే, మద్దింశెట్టి మాలతి పాల్గొన్నారు. I'm very happy and I appreciate one of our talented students, Mandapati Susmita, selected for Navodaya. It's common, every year our school students selected for Navodaya. In Sairam Vidyaniketan, we are implementing LEAD International Curriculum. In this curriculum, the teachers teach us by using TV and tabs. In this method, students see videos, animations and pictures. It makes difficult topics easier to understand.
And also from last year we have started IIT Foundation course. It prepares students for competitive exams like IIT and NEET. As a Sairam Vidyaniketan teachers, we assure that we will provide always quality education to your children. Thank you. And once again, I congratulate Susmita. All the best for your bright future. ఐపోలవరం మండలం గుత్తినిదీవులోని సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థిని మందపాటి సుస్మిత 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పెద్దాపురం నవోదయ స్కూలుకు ఎంపికైన సందర్భముగా ఆమెకు హృదయపూర్వక అభినందనలు. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించడం మా పాఠశాలకే గర్వకారణం. పెద్దాపురం నవోదయ పాఠశాలలో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అందుతుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సుస్మిత భవిష్యత్తులో మరిన్ని పై చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. ఇలాంటి ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దుతున్న మా సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్లో నూతన విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రఖ్యాత లీడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి విద్యా ప్రణాళిక ఆధ్వర్యంలో ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు పూర్తి ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లు జరుగుతున్నవి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ట్యాబ్ మరియు స్మార్ట్ టీవీ సహాయంతో ఇక్కడ అత్యుత్తమ డిజిటల్ విద్యా బోధన అందించబడుతుంది. నాణ్యమైన విద్యతో పాటు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేసే మా పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయండి. ముమ్మడివరం బలగేటు సెంటర్లో గల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పురవీధులు ర్యాలీ నిర్వహించారు. ముమ్మడివరం బలగేటు సెంటర్లో గల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పురవీధులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. విద్యకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై నినాదాలతో ర్యాలీ జరిగింది. ఫీజు ఎందుకు దండగా, ఇంగ్లీష్ మీడియం మన ఊరిలో ఉండగా ప్రభుత్వ బడి మనందరి బడి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. చేస్తుందమ్మా తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో పంచాయతీ నిధుల MGNRGS నిధులతో గ్రామంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను సుంకరపాలెం గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు పరిశీలించారు. కార్యక్రమంలో 7వ వార్డు నెంబర్ గుడిపూడి సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు వంగ వీరబాబు, కోరుకొండ రవి, CH వీరబాబు, ఆయా గ్రామ నాయకులు కేసిన కుర్తి సురేష్, కేసిన కుర్తి శ్రీనివాసరావు, కేసిన కుర్తి చిన్న, కె సాంబశివ, కె చంద్రశేఖర్ పాల్గొన్నారు. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో పంచాయతీ నిధుల MGNRGS నిధులతో గ్రామంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను సుంకరపాలెం గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు పరిశీలించారు. కార్యక్రమంలో 7వ వార్డు నెంబర్ గుడిపూడి సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు వంగ వీరబాబు, కోరుకొండ రవి, CH వీరబాబు, ఆయా గ్రామ నాయకులు కేసిన కుర్తి సురేష్, కేసిన కుర్తి శ్రీనివాసరావు, కేసిన కుర్తి చిన్న, కె సాంబశివ, కె చంద్రశేఖర్ పాల్గొన్నారు. వీడియో తీస్తున్నా.
ఒకసారి అంటే అలా ముమ్మడివరం మండలం చినకొత్తలంక గ్రామంలో గల శ్రీ రామాలయంలో విశ్వనాథ శాస్త్రి పర్యవేక్షణలో ఎం సాయి శర్మ కె కిషోర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణంలో భాగంగా గురువారం సీతారాముల వారికి 108 కలశాల గంగాజలంతో పంచామృతాలతో వివిధ రకాల పలరసాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. పొత్తూరి వీర వెంకట సుబ్బరాజు దుర్గా భవానీ దంపతులచే గ్రామ ప్రజలచే అభిషేకం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ముమ్మడివరం మండలం చినకొత్తలంక గ్రామంలో గల శ్రీ రామాలయంలో విశ్వనాథ శాస్త్రి పర్యవేక్షణలో ఎం సాయి శర్మ కె కిషోర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణంలో భాగంగా గురువారం సీతారాముల వారికి 108 కలశాల గంగాజలంతో పంచామృతాలతో వివిధ రకాల పలరసాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. పొత్తూరి వీర వెంకట సుబ్బరాజు దుర్గా భవానీ దంపతులచే గ్రామ ప్రజలచే అభిషేకం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. సుంకరపాలెం మరియు యానాం శ్రీ చైతన్య పాఠశాలలో ప్రీ ప్రైమరీ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ గురువారం ఘనంగా జరిగింది. సుంకరపాలెం మరియు యానాం శ్రీ చైతన్య పాఠశాలలో ప్రీ ప్రైమరీ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పిల్లా శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయలక్ష్మి, గిరిధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి కాలంలో విద్యార్థులకు చదువుతో పాటు మానసిక, శారీరక వ్యాయామాలు ఎంతో అవసరమని, పాఠశాల విద్యలో అన్ని సబ్జెక్టులకు ఉన్నట్టుగా క్రీడలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక క్రీడల పుస్తకం కేటాయించడం అనేది కేవలం శ్రీ చైతన్య పాఠశాలలోనే ఉన్నదని, శారీరక దారుఢ్యానికే కాకుండా మానసిక పరిపక్వతకు, పోటీ తత్వానికి పెంపొందించడానికి యాన్యువల్ స్పోర్ట్స్ డే చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో 4వ తరగతి నుండి చౌడిశెట్టి లక్ష్మీ దుర్గా తన్వితకు ప్రతిష్టాత్మకమైన 70,000 విలువ చేసే లెనోవో ల్యాప్టాప్ ను కైవసం చేసుకున్నారు. 5 మంది విద్యార్థులు లెనోవో ట్యాబ్లు,
10 మంది విద్యార్థులు బోల్ట్ కంపెనీల స్మార్ట్ వాచ్లు పొందడం విశేషం. ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంపీ సురేష్, కాకినాడ రీజనల్ ఇన్ఛార్జి పిల్లా శ్రీనివాస్ పిల్లలను, వారి తల్లిదండ్రులను మరియు పాఠశాల సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల డీన్లు టి వెంకటరత్నం, ఎం శేషగిరిరావు, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ అన్నపూర్ణ, ప్రైమరీ ఇన్ఛార్జ్ ఉషారాణి, విజయలక్ష్మి, ఓ కుమార్ మరియు పీఈటీలు జె హరీష్, రహీం, ఉపాధ్యాయులు ఉన్నారు. స్పెషాలిటీ శ్రీ చైతన్య స్కూల్స్ అన్నమాట. సో శ్రీ చైతన్యలో ఒక సంవత్సరం ఫిజికల్ అంటే పీఈటీ కూడా ఒక టెక్స్ట్ బుక్, ఒక సిలబస్ అంటే ఎలా చేయాలి. అలాగే మిగతా సబ్జెక్టులకు అన్నింటికి ఈ నెలలో ఎన్ని పాఠాలు చెప్పాలి, ఏ పాఠం ఎన్ని రోజులు చెప్పాలి, ఏ పాఠం ఎలా చెప్పాలి, దానికి హోంవర్క్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎలాగైతే ఒక షెడ్యూల్ ఉంటుందో ప్రీ ప్రైమరీ కూడా స్పోర్ట్స్ కూడా నెలకి ఉన్నటువంటి 4 వారాల్లో 4 పీఈటీ క్లాసెస్కి, దాంట్లో 3 పీఈటీ క్లాసెస్ ఫస్ట్ వారం ఏం చేయించాలి, సెకండ్ వారం ఏం చేయించాలి, థర్డ్ వారం ఏం చేయించాలి. డౌన్ సార్ స్లోగా రండి సార్ కొంచెం. అమ్మ నువ్వు కొంచెం బ్యాక్ ఉండన్నా, వీడియోలో నువ్వు కూడా చెప్పు. నువ్వు బ్యాక్ ఉండు కొంచెం, నువ్వు కూడా కవర్ చేద్దు కానీ. అంతే రే, అలా రావాలి. వెరీ గుడ్. అది రెండు రెండు పైన అదే మూడోది సైడ్ ఓకేనా? అందరూ చూడండి, ఇటు చూడండి అమ్మా, ఇటు ఇలా చూడండి, కెమెరా చూడండి, ఫోన్ చూడండి. అందరూ చెప్పండి. రిపీట్ చేయండి, ఓకేనా? రైట్. The rules to play the games to the best of my ability, to be a good sport at all times, to grow in body, to be together healthier and stronger. Thank you. ల్యాప్టాప్ గట్టిగా వచ్చింది, ల్యాప్టాప్ ప్రైజ్ వచ్చింది, INTS గ్రాండ్ ప్రైజ్. ఈ బ్రాంచ్ ల్యాప్టాప్ ప్రైజ్ వచ్చింది. తన్విత ఆ 4th క్లాస్ ఈ బ్రాంచ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్. కంగ్రాచులేషన్స్ అన్న.
పాలిత ప్రాంతమైన యానం సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసినప్పటి నుండి వివిధ గ్రామాలలో నాయకుల కార్యకర్తలు అభిమానులు ప్రచారం నిర్వహిస్తున్నారు. పాలిత ప్రాంతమైన యానం సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసినప్పటి నుండి వివిధ గ్రామాలలో నాయకుల కార్యకర్తలు అభిమానులు ప్రచారం నిర్వహిస్తున్నారు. యానం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కనకాలపేట, దర్యాలతిప్ప, వెంకట్ నగర్ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎవరు వచ్చి ఏమీ ఆపలేరు. 1000 రూపాయలు కూడా మనకి కంటిన్యూ ఎవరికి పడలేదు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది మహిళలు చెప్తారు ఇక్కడ ఏమో ఒక నెల అయితే 2 నెలలు, మరి ఇంకో నెల అయితే ఇంకో నెల, అంతేనమ్మా. అది కూడా నాకు తెలుసు. ముసలాయికి ఏంటంటే అక్కడ కరేకల్లో ఒకసారి బటన్ నొక్కితే ఇక్కడ మళ్ళీ యానంలో ఇంకొక 3 నెలలు ఆగి బటన్ నొక్కేవారు. ఎంత పెద్ద రోడ్ అంటే ఎప్పటికీ కూడా మర్చిపోలేం మనం అది. అయినప్పటికీ రోజు తమ్ముడు నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాను, నేను నీతో ఉంటాను అంటూ తెలియకుండానే అలా ఇబ్బంది పడి ఉన్నాడు. అయినప్పటికీ కాలం మా నాన్నని అలా కోల్పోయాం, అలాగే మాధవ సుబ్బారావు గారిని కూడా కోల్పోవడం జరిగింది మనం. ఎప్పటికీ నాకు ఈరోజు మన గ్రామం నుంచి ఎంతో ఒక వినుమొక్కే. ఎందుకంటే ముందు ఎలక్షన్కి ప్రతి చాలా చోట్లకి దర్యాలదప్ప అవనివ్వండి, పరంపేట అవనివ్వండి, వాళ్ళు నన్ను లోపలికి ఎలా తీసుకెళ్లారో నేను లేకపోయినా అక్కడ దగ్గరుండి ఆయనే చూసుకోవడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబానికి కూడా మరి తీరని లోటు. వాళ్ళందరూ కూడా ఒకటే కారణం, ఈ వ్యక్తులందరికీ కూడా అతను ఉండకూడదు, అతనుంటే మనకు మంచి జరగదు అనేది. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనలోంచి నేను వచ్చాను కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచి ఉన్న పెద్ద వ్యక్తులతో, అక్కడ నుంచి ఉన్న చిన్న ఒక్కరితో కూడా ప్రతి ఒక్కరికి ఏమైతే చేస్తామో ఇప్పటికీ కూడా రోడ్లు అయితే 80% వరకు అయ్యి అవన్నీ కూడా మిగతా 20% కూడా వచ్చే దాంట్లో కూడా పూర్తి చేసి మన కళ్యాణ మండపానికి చివరిగా మొన్న డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈసారి అది కూడా మార్చుకుని కనకాలపేట డంపింగ్ గారు తీసేసిన చోట ఒక మంచి పార్క్ కట్టి అందరికీ కూడా హైవే నుంచి అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి ఒక వ్యూ పాయింట్ లో ఉండాలి. ఎందుకంటే అది ఎన్ని సంవత్సరాలు ఆ పొగతో ఇబ్బంది పడ్డాం, ఎన్ని సంవత్సరాలు మనం ఏదో పక్కన మన ఊర్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి అదో పెద్ద భూతంలాగా, వచ్చేవాళ్ళకి ఏదో పెద్ద పంపులాగా మనం ఇబ్బంది పడ్డాం. దాని నుంచి మీకు పూర్తిగా ఇంకొక 1-2 నెలల్లో పని పూర్తి అయిపోతుంది. కాబట్టి అది పూర్తిగా మంచి పార్క్ కింద చేస్తాను అని గుర్తుపెట్టుకున్నాను. నేను ఈ పాటికి అయిపోయిన తర్వాత ప్రపోజల్ పెట్టుకుందాం. ఇంకేదైనా చేయడానికి అది వాటర్ బాడీ కాబట్టి పెద్దలందరి దృష్టిలో కూడా ఇది పెట్టి వాళ్ళు ఏవైతే కోరుతున్నారో ఇంకా మంచి అక్కడ పార్కే కాకుండా ఏమైనా ప్లే గ్రౌండ్ అవుతుందా లేకపోతే ఇంకోటి అవుతుందా అందరికీ అడిగి మనం ఒక డెసిషన్ తీసుకుని అందరి ద్వారా కూడా వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో యువత అందరూ ఏమనుకుంటున్నారో అవన్నీ డెసిషన్ తీసుకున్నాం. ఇప్పటికీ కూడా కనకాలపేటలో ఇక్కడ స్టేడియం కట్టారు ONGC డబ్బులతో. తాళాలు కూడా మనకి ఇవ్వడానికి 4 ఏళ్ళు ఎంత ఏడిపించారో మీకు తెలుసు. గ్రౌండ్ లో క్రికెట్ పిచ్ కడదామని చెప్పి డబ్బులు ఇచ్చాను. కనకాలపేట యూత్ అందరికీ కూడా నేను కడతాను బాబు, సొంతంగా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి వద్దని చెప్పినా కూడా చివరి వరకు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మమ్మల్ని నేనేదో చేయట్లేదు అనుకుంటారు. చాలా చోట్ల ఏదైనా ఇబ్బందులు అయినప్పటికీ ఈరోజు ప్రజల్లో మనం ఉన్నాం, గౌరవంగా మనల్ని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రతి చోట ప్రతి ఆఖరికి సావిత్రి నగర్ గిరియంపేటలో కూడా మనకి మీరు రండి, మీరు ప్రశాంతంగా ఉండండి అమ్మా అన్న, మీరేం భయపడద్దు, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పైనుంచి ఫోన్లు వస్తున్నాయి మాకు, ఈసారి కాంగ్రెసే గెలాలి, అతను ఉండకూడదు, వాళ్ళిద్దరూ ఉండకూడదు అని చెప్పారు. కాబట్టి మీరు వైద్యలింగం గారిని ముఖ్యమంత్రి చేయాలి. ప్రతి నోట కూడా ఒకటే రావాలి, జై కాంగ్రెస్, మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ప్రతి ఒక్కరికి చెప్పాలి. అర్థమవుతుందా? మన పార్టీ ఏంటి మరి గుర్తు ఏదో మాట నన్ను అన్నా కూడా నేను ఈ రోజు కూడా ఒక మాట కూడా తిరిగి మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా నేను గౌరవిస్తాను. మనలో వ్యక్తి ఈరోజు అతనికి జరగాల్సిన న్యాయం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తానని చెప్పింది. కాబట్టి వైద్యలింగం గారు నాకు మాట ఇచ్చారు. కాబట్టి నేను పూర్తిగా
వాళ్ళ ఆయనకి సంబంధించిన అభిమానులు కానీ వాళ్ళ అతని దగ్గర ఉన్న మనుషులందరికీ కూడా సభాముఖంగా తెలియజేసేది ఏంటి అంటే అందరూ కూడా ఆయనకి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తానంటే దానికి మళ్ళీ మీరు కనకాలపేట వచ్చినప్పుడు కూడా మనం గెలిచి కలిసినప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి నన్ను అడగడానికి. నేను ఎప్పుడు కూడా ఎవరితో ఇబ్బంది పడాలని అనుకోవట్లేదు. మన యూత్ అందరూ కూడా ఎవరికెవరు మగ అటు ఇటు తీసుకోకుండా అందరూ కలిసి పనిచేసి మనల్ని మెజార్టీ వేపించి ఊరంతటినీ కూడా ఏకంగా మార్చి రైతులందరికీ ఇక్కడ ఓట్ బ్యాంక్ అంటే మొన్నటి కంటే ఇంకా ఎక్కువ పడుతుందని చూపించండి చాలు నాకు. ఎందుకంటే అది మనకి రేపొద్దున ఇక్కడ నేను మీరు బాగుండాలన్నా లేకపోతే నేను వచ్చిన పార్టీ రామూర్తి గారు బాగుండాలన్నా వాళ్ళకి మంచి జరగాలన్నా మనకి మంచి జరగాలన్నా మీకు మంచి జరగాలన్నా కాంగ్రెస్ కాంగ్రెస్ మీరే కాదు మన పార్టీలో వెనకాల మత్స్యకారులు ఉన్నారు, అదేవిధంగా దళిత సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొన్నసారి మనకు సహకరించారు. ఏ ఓటైనా కూడా వాళ్ళందరికీ మంచి చేసే విధంగా మరి మత్స్యకారులకి నేను వాళ్ళ డబ్బులు ఎవరి సంచులని పడనివ్వకుండా వాళ్ళకే చేర్చాను. ఇది వాస్తవం కాదా? మరి దీనికి మనకి మీ ఎమ్మెల్యే ఏం చేశాడు అని మాట్లాడే ఆ జెండా పట్టుకుని తిరిగే వ్యక్తికి మెజారిటీ పీపుల్ తెలుసు కదా సంచుల పరిస్థితులు లేవని. కాబట్టి మనం గుండె ధైర్యంగా మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముందు మమ్మల్ని పట్టించి కూడా పట్టించుకోలేదురా, మా ఎమ్మెల్యే మా ఇంట్లో మనిషి, మా సొంత మనిషి అని చెప్పి మీరు గుర్తించారు. గుర్తించి ఫుల్ మెజారిటీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వచ్చే ఏప్రిల్ 9ని కూడా మనం హస్తం గుర్తుకి ఓటేసి వైద్యలింగం గారిని సీఎం చేసి నన్ను మళ్ళీ ఎమ్మెల్యే చేసిన తర్వాత మంత్రి చేయాలి. లాస్ట్ 6 నెలల్లో 80% వరకు కూడా రోడ్లు పూర్తయినాయి. అది మీరు అందరూ కూడా చెప్తారా? అది కాకుండా ఇంకా కొన్ని వర్కులు నడక నడుస్తున్నాయి. గిరి కాలనీ కానీ ధనలక్ష్మి కాలనీ కూడా పూర్తిగా మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా కాంట్రాక్టర్లకు చిన్న ఇబ్బందులు ఉండి స్లోగా మొదలెడతారు. ప్రతి ఒక్కరూ భయపడాల్సిన పని ఏం లేదు. ఎక్కడ ఏ పని ఆగదు. ఈ 25 రోజులు మనకి మధ్యలో సెలవులు వచ్చినాయి అంతే తప్ప మళ్ళీ మనం మినిస్టర్ గా చేస్తానన్నారు వైద్యం గారు. మనల్ని తర్వాత ఎంత స్లోగా అయితే నత్తనాటక నడిచినాయో దానికి 100 రెట్లు స్పీడ్ గా పరిగెట్టించి ప్రతి పని ఈ రోజు అన్నది మీరు నిజంగా కోరుకుని అంటారు. ఇలా చూసి ఇలా పని అవ్వాలని ఆ పని అలా చేసే విధంగా నేను ముందుకుంటాను. ఎందుకంటే 27 వయసులో వచ్చి ఎవరితో తిట్టించుకోవాలి, ఎవరితోనే మాట అనిపించుకోవాలని ఉండదు. నాకు పని చేయాలి, ఆ సంతృప్తి నాకు కలగాలి, ఆనందం మీకు కలగాలని కోరుకునేవాడిని. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి రాకుండా ఈ లాగేసుకున్నాడు అని అనుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం మనం ప్రభుత్వంలో ఉండాలి, గెలిచే ప్రభుత్వంలో ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వంలో ఉండాలి, ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చే ప్రభుత్వంలో ఉండాలి. ఆ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఎవరైతే ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా అది రామకృష్ణ అభిమానులు కానివ్వండి, దినేష్ అభిమానులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఎవరికైనా కూడా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం తప్ప ఎవరిని కూడా మా మనిషి కాదు, నాకెవరికి కోపాలు కూడా లేవు. ఒకటేంటి అంటే ఈ స్థానంలో నాకు ఎవరున్నా కూడా బాధ లేదు. కానీ నన్ను నమ్మి చాలా ఇతర కులాలు కూడా నన్ను నిలబెట్టుకోవాలని చెప్పి ఆలాసపడుతున్నారు. అలాగే మీరు నన్ను ఎలా నిలబెట్టుకున్నారు, మీరందరూ నా వెనకాల ఉన్నారని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఆ ధైర్యాన్ని నిలబెట్టి మనం గెలిచి వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టాలి. చేసి పెట్టిన తర్వాత కనకాలపేట ప్రజలు చేసుకుంటున్నాడని చెప్పి తప్పుడు రాతలు రాస్తున్నారు, తప్పుడు కోతలకు వస్తున్నారు. మనం మిమ్మల్ని ఎలా చూశానో నేను నక్సావతి నగర్ నుంచి వచ్చిన వ్యక్తి కానీ, గిరియంపేట నుంచి వచ్చిన వ్యక్తి కానీ, ఆఖరికి అయ్యనగర్ నుంచి నాకు 1000 ఓట్లు ఉంటే 100 ఓట్లే పడి అయినా కూడా అక్కడ కూడా నేను హౌస్ లోన్స్ ఇవ్వడం జరిగింది. కానీ టిక్కులు గేట్లు పెట్టడం లేవు. నాకు ఓటేసారనే చేస్తారనేది నాకు ఎప్పుడూ లేదు. ప్రతి వ్యక్తికి కూడా కేవలం
దూరం అవడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకే చూశారు. ఆఖరికి ఒక్క రోజు ముందు కూడా మనం ఇక్కడికి ఆఖరికి 4-5 ఊర్లో చివరికి వచ్చి కనకాలపేటలోనే రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే చివరి రోజు వరకు కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి మీకు దూరమైన తప్ప, ఎందుకంటే మీకు చాలా మంది అతను ముందున్న నాయకుడు కూడా సంవత్సరాల కొద్దీ ఒకటే సొల్లు, ఎలక్షన్ గుర్తు వచ్చేటప్పటికి తక్కువ చేసేస్తాను, తక్కువ చెందేస్తాను. కానీ నేను ఈ 5 ఏళ్లలో కూడా ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పలేదు, రాజకీయంగా సొల్లు చెప్పలేదు. ఇక్కడ ఉన్న చాలా మంది వచ్చిన వ్యక్తులకి అయితే అవుతుందండి, లేకపోతే పరిస్థితి బాగాలేదండి అని చెప్పాను తప్ప, లేకపోతే సొంతంగానే చేశాను తప్ప, సొంతంగానే చేతితో సాయం చేశాను తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని ఉన్నారు. ఎక్కడైనా ఎవరికైనా నా వల్ల కానీ నా వెనకాల ఉన్న వాళ్ళు కానీ ఒక ఇబ్బంది వచ్చున్నా, బాధ కలిగించున్నా, నా సాయం అందలేకపోయినా, నా గురించి ఎదురు చూసినా, వాళ్ళకి నేను దొరకలేకపోయి ఉంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను సభాముఖంగా క్షమించాలి. ఎందుకంటే నాకు వ్యవస్థ తోడలేదు, ఏదీ లేదు. కానీ నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా 10,000 జీతగాలు 15,000 జీతగాలు అయి ఉంటారు. నేనెంత కష్టపడ్డానో వాళ్ళు కూడా అంత కష్టపడి ఉంటారు. కానీ ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది, మీకు మీ కుటుంబాలకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే విధంగా, ఏవైతే మీరు ఆశలు పెట్టుకున్నారో అవన్నీ నెరవేర్చే విధంగా నేను ఉంటానని, అదే విధంగా ప్రతి కార్యకర్తని ప్రతి పెద్దని కూడా గుర్తించి ముందుంచి వాళ్ళందరూ ఏవైతే కోరుకున్నారో వాళ్ళ ద్వారానే చేస్తానని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను. లేదు ఇప్పుడు ఏమన్నా ఈ 5 ఏళ్ళలో మీకు దెబ్బ తగలకుండా అట్టుగా నేను ఉంచున్నాను కదా, అలాగే మంచి ప్రభుత్వం వస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మంచి ప్రభుత్వం వస్తుంది కాబట్టి మన రాష్ట్రంలో మనకి మంచి ప్రభుత్వం ఇదే. ఆయనకి ఎక్కడ ఇబ్బంది, అక్కడ ఉన్న ఇబ్బంది వేరు, మనకి ఎక్కడ ఉన్న ఇబ్బంది వేరు. కాబట్టి ఆ మంచి ప్రభుత్వం మనకి కాంగ్రెస్ అని, నాతో పాటు 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, ఇంకో 2 వ్యక్తులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలోకి వచ్చి పోటీ చేయడం జరుగుతుంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పార్టీలోకి వచ్చి చేస్తున్నారంటే ఆ ప్రభుత్వం బాగుంటది, ముందున్న ప్రభుత్వం బాగలేదనే కదా. కాబట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి కనకాలపేటలో ఏవైతే మిగిలిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పేరు పేరున తెలుసుకుంటాను. మరి మీరందరూ కూడా క్యాన్వర్స్కి రమ్మంటారా, మీరే ఓట్లు వేస్తారా? నేను ఏంటి చెప్పేది ఏంటంటే, వస్తాను అది వేగంగా కూడా పరిగెట్టాలి. నాకు ఆ రోజు కూడా మీ దగ్గర నుంచే మొదలెడతాను. ఎందుకంటే ఆ రోజు మధ్య నుంచి మొదలెడతాను, కానీ ఇప్పుడు మొట్టమొదటిగా కనకాలపేట నుంచే మొదలు పెడతాను. ఎందుకంటే మీరు మాత్రం 1-1.5 రోజుల్లో పూర్తి చేయాలి. ఎందుకంటే నేను వచ్చేటప్పటికి మీరు నుంచునుంటే కింద ఎవరికైనా నేను మాట్లాడి పలకరించి వెళ్ళడానికి ఉంటుంది. అంతేగాని మనం లోపలికి రావడానికి, మాట్లాడడానికి, లేకపోతే మీరు ఏదో ఇస్తే తాగడానికో టైం కూడా ఉండదు. కాబట్టి లేకపోతే నన్ను ఏదో ఒకటి నువ్వు మమ్మల్ని మర్చిపోయామని అనడానికో లేకపోతే ఇంకో దానికో కూడా, దేనికైనా కూడా నేను మీ ఇంట్లో పెట్టాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మనిషిని నేను బాగుండాలి అంటే మీరు బాగుండడానికే నేను బాగుండాలని కోరుకుంటున్నాను అంతే తప్ప, నేను దేవుడి దయ వల్ల అన్ని రకాలుగా బలంగా ఉన్నాను కాబట్టి ఇలా నిలబడి ఉన్నాను. ఇంకో వ్యక్తి అయితే మనలో వచ్చి ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందో మీకే తెలుసు. కాబట్టి అందరూ కూడా మనం ఎంతైతే కష్టపడ్డామో ముందు మీద మనకి కొన్ని కుటుంబాలు చాలా తక్కువ, 1-2 ఈసారి వాళ్ళని కూడా అడగాలి. ఇక్కడ మరి కొంతమంది పెద్దలు మనకి 1-2 వాళ్ళని కూడా మనం మార్చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఏం తప్పు చేయట్లేదు. మనకేమి ఎవరికైనా కూడా నేను చెప్పేది స్వార్థాలు లేకపోతే ఇంకోటో లేకపోతే ఆశలో ఉండొచ్చు, తప్పేమి లేదు. కానీ నేను సొంతంగా ఎవరికైనా చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఊరికైతే మంచిగా చేశాను అనుకుంటున్నాను, ఊరికైతే నిలబెట్టాలని అనుకుంటున్నాను. కానీ మళ్ళీసారి మటుకు కార్యకర్తల్ని, అభిమానుల్ని, పెద్దల్ని కూడా గౌరవిస్తూనే నేను వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా కూడా
అదే విధంగా చాలా మందికి నాకు డైరెక్ట్ గా వచ్చి మీట్ అయ్యే అవకాశం కూడా ఎప్పుడు ఉండదు. కాబట్టి గెలిచిన మరుక్షణం నా వెనకాల ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఎదురు కూడా ఒక కమిటీ వేసుకుని ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ ప్రతి ఇబ్బందిని కూడా అందులో పెట్టుకుంటూ నాకు ఓటేసారు, నాకు ఓటే లేదు, ఇలా కాదు అలా కాదు అనకుండా మనకి ఫుల్ మెజారిటీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకుంటూ వాళ్ళకి ఏమైతే చేయగలమో మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు కూడా అందరికీ అన్ని చేయలేడు. అయినప్పటికీ కూడా మీలో ఒకటిగా నేను నిలబెట్టుకుని మీలో ఒకటిగా ఒక తమ్ముడుగా అన్నగా నన్ను తీసుకొచ్చారు. మిమ్మల్ని ఎప్పుడు తగ్గించి మిమ్మల్ని మాటనిపించే పరిస్థితి, మా నాన్న పేరు పోగొట్టుకునే పరిస్థితి నేను చేయను. మీకు బాగుండాలి, మీరు బాగుండాలని కష్టపడుతున్నాను. కాబట్టి మనల్ని హస్తం గుర్తుకి ఓటేసి అందరూ గెలిపించి మనందరినీ కూడా ఫుల్ మెజారిటీలో రావాలని చెప్పి గుర్తుపెట్టుకుంటున్నాను. ఇందులో ఒకరిద్దరు ఉన్నారు ఇప్పుడు కూడా కనకలపేటలోకి ఎంటర్ అవ్వలేని వ్యక్తులు కూడా. వాళ్ళు కూడా ఇప్పుడు కాగితాలు పట్టుకుని వచ్చి ఇది చేసి అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పి మాట్లాడడానికి చూస్తారు. మన నోటి నుంచి ఒకటే చాలు, చెప్పింది చాలు. 25 ఏళ్ళు కాదు 35 ఏళ్ళు ఆఖరికి మేము ఓటేసి గెలిపించిన అశోక్ గారు 5 ఏళ్ళు కూడా తప్పేశారు మీరు. ఈసారి ఆ పరిస్థితి రాదు, పూర్తి మెజారిటీ అశోక్ గారు అటువంటి మరి ఇంత అలా వెయిట్ చేసి ఇక్కడ అందరూ కూడా నేను ఎంత ఇబ్బంది పడ్డానో, నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో ఈరోజు మరి మంత్రి మల్లాడి కృష్ణారావు గారు అంటారు కదా, ఆయన ఈ 5 ఏళ్ళు మంత్రి అని చెప్తున్నారు. అయితే ఆయన ఏ గుమ్మో ఎక్కలేదు, ఏ గుమ్మానికి తిరగట్లేదు, ఎవరిని ఏం అడగట్లేదు. 4 కుర్రాళ్ళని పంపి ఎవరినో ఏదో రకంగా లోపించుకోవాలి. ఇంతకన్నారు కదా, పెన్షన్ ఆపేస్తాం, ఆయుష్మాన్ భావ ఆపేస్తాం, లేకపోతే 1000 రూపాయలు ఆపేస్తాం. ఇలాంటి మనం భయంతో భయపడుతూ ఎవరిని ఎన్ని రోజులు భయపెట్టేది. మనకి మన ఊరు మనం నచ్చినట్టు ఉండాలి, మనకు నచ్చిన జీవితం బ్రతకాల, మనకు నచ్చినట్టు ఓటేసుకోవాలి. అంతే తప్ప ఎవరో ఏదో చెప్తే వినే వ్యక్తులు కాదు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అతనికి యానివర్సరీకి రాకుండానే ఓట్లు అడుగుతాడు. అతనే వచ్చి రమ్మని ప్రతి ఏరియా కూడా అడిగితే అతని మీద ఉన్న వ్యతిరేకత ఏంటో తెలుస్తుంది. అది కానీ అలా కాకుండా అతను ఏం కోరుకుంటాడంటే 4 గుర్రాలు పెట్టుకుని చెక్క ఏదో ఓవరేషన్ చేద్దామని చూస్తున్నాడు. కానీ మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ వ్యక్తులతో ఒక 4 రెడీ చేసి వాళ్ళకి ముందే 5,000 10,000 ఇచ్చి మీరు ఎమ్మెల్యే గారు వస్తారు, మీరు ఇలా అనండి, మీరు ఎమ్మెల్యే గారు వస్తారు అలా అనండి అని చెప్పి వీడియోలు తీసి బయటపెడదామని చెప్పి తాపత్రయపడిపోతున్నారు చాలా. కానీ ఈరోజు మన ఆయన కనకాలపేటలోకి వస్తే ఎలా ఉంటుంది? చెప్పాలి. ఎందుకంటే మనం ఒకరిని గౌరవిస్తాం, ఎలాంటి నాయకుడినైనా కూడా మనం గౌరవిస్తాం, మనమే ఎవరిని అనం. కానీ ప్రతి చోట కూడా నీకు ఇదే అయిపోయింది, నాకు అందరూ చేస్తున్నారు. అసలు నువ్వు రోడ్డు ఎక్కడెక్కయ్యా, నువ్వు పోటీదారుడు కాదన్నావు ఇన్ని రోజులు, నువ్వు పోటీదారుడివి. మనందరం పరిగెడదాం. ప్రజల్లో ఎవరికి మద్దతు ఉందో ఇలాగా బయట లాభం చెప్పి జనాన్ని తీసుకొచ్చేలా కాకుండా ఇంకొకలా ప్లాన్ చేసుకుందాం. ప్రతి ఇంటికి ఇద్దరు వెళ్దాం, ప్రతి ఇంటికి ఇద్దరు వెళ్దాం, చెరుకు పక్కన నుంచుందాం. నీ చరిత్రలో ఏముంటావో, నా గురించి ఏం మాట్లాడుకుంటారో కూడా అడుగుదాం. నేను ఎవరి జీవితాలు నాశనం చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నేను ఇబ్బంది పడ్డాను. కానీ నువ్వు వస్తే ఎక్కడ పెడతారో ఎక్కడ కొడతారో అనే భయం అంతే. కానీ దాన్ని ఇక్కడి నుంచి ఒక నాయకుడిని ఆగేశాను, అక్కడి నుంచి ఒక నాయకుడిని ఆగేశాను అని చెప్పి ఇంట్లోకి వచ్చి పొడవ పెట్టుకోవడానికి పనిచేస్తావు తప్ప నువ్వు పీకింది ఏమీ లేదు. నువ్వు ప్రతి పేటలో కూడా నాకులానే నువ్వు కూడా తిరుగుతానంటే నీతో కూడా కలిసి తిరుగుతాను. తిరిగి ప్రజలను నిర్ణయించుకోమన్నా ఎవరికి వాళ్ళు మంచి చేస్తారో అని. అప్పుడు మీకు తెలుస్తుంది నీ బలం ఏంటో అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి చాలా సేపటి నుంచి అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకి ఎవరికి కూడా ఏ గొడవలు లేవు. ఎవరికైనా కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందు మరి రామూర్తి గారు కూడా ఉండడం జరిగింది. ఎవరు కూడా ఆలోచించకండి,
ఒకటే, మన దగ్గర ఎన్ని రకాల ఆయుధాలున్నా ఎన్ని రకాలున్నా కూడా మనం నిశ్శబ్దంగానే ఉన్నాం. ఏ వ్యక్తిని కూడా, నా కుటుంబాన్ని దూషిస్తున్నారు, నా బిడ్డను దూషిస్తున్నారు, అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఏదో మరి మా ఇంట్లో ఉండి చూసినట్టు, నా కొంపలో ఉండి ఏదో దూరినట్టు ఒక్కొక్కడికి నోరు పెగులుతుంది. ప్రతి ఒక్కడికి కూడా మనం హస్తానికి ఓటేసిన మే 4వ తారీఖుని ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తాం. ఎందుకు అంటే ఇప్పటికీ కూడా మేమందరూ కోరుకునేది ఒకటే, నిజం గెలవాలా, పేదోడు గెలవాలా, పేదోళ్ళు కోరుకున్న గెలవాలి. కాబట్టి దినేష్ గారు లాంటి వ్యక్తి కూడా ఎంతో ఇబ్బంది పడినప్పటికీ కూడా ఈ రోజు అందరం కలిసి చేస్తున్నామంటే ఊరు బాగు కోసమే తప్ప మా స్వతహా స్వార్థాలు ఏమీ లేవు. ఇక్కడ అందరూ కూడా గుర్తుపెట్టుకున్నామ్మా, మనం చేసేది మంచి. మన యువతకి రేజెన్సీ ఓపెన్ చేశారు, 3 నెలల్లో మూయించేశారు. మనకి ఇంకెలా ఉంటుంది యానం, ఏ రకంగా అభివృద్ధి చెందుద్ది? ఎక్కడో ఆ కాకినాడ వెళ్ళడం, లేకపోతే వైజాగ్ వెళ్ళడం, లేకపోతే ఇంకో చోట పనికి వెళ్ళడం. ఎంతమంది యువత ఎప్పుడైనా అడిగారా రేజెన్సీ ఓపెన్ చెయ్యన్నా, మాకు ఉద్యోగాలు వెయ్యన్నా? యానంలో ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? ఒకటే నర్సింగ్, లేకపోతే ఒకటే డిప్లొమా, లేకపోతే ఇంకొక ఉద్యోగం. ఈ జాబ్ మేళ పెట్టి 800 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒక్కసారి చెయ్యొద్దండ్రా ఒక్కడైనా. ఏంట్రా మీ ఎవరికైనా కూడా ఉద్యోగాలు వచ్చినాయా? మరి ఎందుకు? కానీ సొల్లు ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ఆయనకి కావాల్సిన వ్యక్తులకి, ఆయనకి కావాల్సిన తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తులకే ఉద్యోగాలు. పేద ప్రజలకు ఎవరికి లేవు. గుమ్మాలు అడిగిపోయి తిరిగేసినా కూడా పోని రాజకీయంగా ఓటేస్తే పోన్లే ఈసారి ఓటేస్తాం, ఇన్ని సంవత్సరాలు కూడా. నువ్వు నాకెక్కడ ఓటేస్తావు? నేను నిన్నామా? ఇది పరిస్థితి. నేను ఓటేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మీరు అది నిరూపించుకోవడానికి 5 ఏళ్ళు పడుతుంది. అది పరిస్థితి. అయినప్పటికీ కూడా మరి మనం వచ్చినప్పటి నుంచి కూడా మీరు అశోక్ని బ్యాలెట్ బాక్సుల్లో, నాకు ఆ రోజు దినేష్ గారు ఉన్నారు నా పక్కన, ఇంకా 500 ఓట్లు తగ్గుతున్నాయి అనేటప్పటికి నాకు భయమే లేదు. నాకు బాధ ఎట్లా వచ్చిందంటే, ఒకటే, నన్ను నమ్ముకుని ఇంతమంది ఉన్నారు, వీళ్ళని నేను ఎలా కాపాడుకోవాలి? దేవుడా ఒక్క అవకాశం ఇవ్వి, వాళ్ళని అన్ని రకాలుగా కూడా కాపాడుకుంటానని చెప్పి, అది ఇలా విన్నింగ్ అయిన తర్వాత నా దగ్గర బయటకు వచ్చిన వెంటనే పట్టుకుని, నా కోసం నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏడుపండి తెలియదు, కానీ మీ అందరికీ మంచి చేయాలి. ఆ మంచిలోంచి నాకు ఒక రకమైన బాధ వచ్చి ఆ రోజు నేను బాధపడ్డాను. కానీ ఈసారి ఈ 5 ఏళ్లతో కూడా దినేష్ లాంటి నాయకులు అవనివ్వండి, రేపు మీలోంచి వచ్చే నాయకులు అవనివ్వండి, నాలాంటి వాడు అవనివ్వండి, ఊరికి మంచి చేసేలా తప్ప 30 సంవత్సరాలు కూర్చోబెట్టి రాజ్యాధికారాన్ని ఇచ్చి ఈ రోజు మనం బాధపడకూడదు. అటువంటి పరిస్థితి మళ్ళీ తీసుకురాకూడదు. కేవలం దర్యాలు తప్ప ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏంటి అంటే, మీకు ఇక్కడే నేను పట్టాలకు కూడా భూములు కొన్నాను, అదే విధంగా ఇంకొక చోట తీసుకుంటున్నాను. అయినప్పటికీ నాకు అది నేను వైద్యలింగం గారికి ఇచ్చి రేపొద్దున వచ్చే దాంట్లో ఆయన కోరుకోవాల్సింది ప్రతి పేద ప్రజలకు కూడా పట్టాలు అందించాలి సార్ అని చెప్పి. ఎందుకంటే ఈయన ఉన్నవాడు చేయనివాడు కదా. మళ్ళీ ముఖ్యంగా ఇందాక నేను దినేష్ గారు మాట్లాడుకున్నాం, మొట్టమొదటిగా ఈ అన్నిటికంటే ముందు ప్రాణం కాపాడుకోవాలి. హాస్పిటల్కి పరిగెడితే ప్రాణం కాపాడుకోవాలి. అది ముందు చేయండి సార్, తర్వాత మిగతా ఏదైనా చేయండి. ఈ రోజు ఏ ఇబ్బందిలో అయినా కూడా, ఈ రోజు ఒక తమ్ముడికో ఇక్కడ కూడా నేను ఒక చోట దూరం అయ్యాను అంటే కేవలం అదొక్క కారణం. ఎందుకంటే చెయ్యి సరిపోవాలా, పూర్తిగా నేను అందించగలగాల, లేకపోతే నేను దొరకకపోతే ఆ కుటుంబానికి ఏదో ఒక రకంగా ఇబ్బంది పడి నా మీద కోపం వచ్చి ఉన్నది అంతే తప్ప ఇంకోటి ఏమీ కాదు. కానీ దాన్ని ఎవరు క్రియేట్ చేశారు? ఈ రోజు ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? యానం నుంచి ఆరోగ్య మంత్రి ఉన్నాడు, మనకి యానం నుంచి ఒక సీఎం ఉన్నాడు మొన్న. నన్ను గెలిపించినా కూడా ఎవరు సీఎం అయింది? 17,000 ఓట్లు చిల్లర ఆయనకు కూడా వేసాం. మరి ఏమైంది? ఇప్పుడు అంటున్నారు కొత్తగా వచ్చి, ఇప్పుడు అంటున్నారు ఓటేసేయండి రేపు చేసేస్తాం. ఇప్పుడు ఓటేసేయండి రేపు తెల్లారిపోయినే వెంటనే చేసేస్తాం. మరి మొన్న 5 ఏళ్ళు కూడా నీ ప్రభుత్వమే ఉంది, నువ్వు చెవులో చెప్పిన రంగస్వామి ఉన్నాడు,
మరి ఎందుకు చేయలేకపోయావు? ఎందుకు ఉద్యోగాలు వెళ్ళకపోయావు? ఎందుకు ప్రాణాలు కాపాడలేకపోయావు? ఎందుకు ఆలోచించి డబ్బులు తేలేకపోయావు? ఎందుకు 4 గ్రామాలకి సమాధానం చెప్పడానికి కూడా రాలేకపోయావు? నువ్వు ఆఖరికి నీ ముఖ్యమంత్రి నీకు ఇంట్లో ఉయ్యాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆఖరికి సొల్లు చెప్పడానికి గంట అయినా కూర్చోబెట్టుకున్నావు. కానీ ఎంత మంది ధర్నాలో ఉంటే ఒక్కసారైనా ఈ 4 గ్రామాలకి నువ్వు కనిపించావా? నీ ముఖ్యమంత్రి కనిపించాడా? మరి ఈ గ్రామాల్లోకి అతని పాంప్లెట్లు పెట్టుకుని మనం తిరుగుతుంటే రానివ్వాలా? కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఇబ్బంది పడి ఉన్నాం, కష్టపడి ఉన్నాం, అనేక రకాలుగా ఎన్నో ఆశలతో ఉన్నాం. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, నేను ఎవరినైనా కూడా సొంతంగా నేను ఇబ్బంది పెట్టున్నా, నాకు ఎవరైనా ఒకరైనా అలా చెప్పున్నా నేను బాధపడతాను. కానీ నాకు అందరూ కూడా అన్నా మహా అయితే నువ్వు మాకు ఎవరు ఏ అన్యాయం చేయలేదు, ఏ ఇబ్బంది లేదు, ఏదో చిన్న కోపాలు అంతే, నువ్వు మమ్మల్ని పట్టించుకోలేదు అనుకుంటున్నావు అంతే. కానీ మేము ఇప్పుడు కూడా నువ్వు నీకు పొగరు లేకపోతే నీకు ఇంకొకటి అని అనుకోలేదు. కానీ ఎక్కడో మీ పిఏ ఫోన్ ఎత్తలేదో లేకపోతే ఇంకొకరు ఎత్తలేదు అని. కానీ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, మళ్ళీ ఈసారి నాకు వ్యవస్థ తోడుంటది, మంచి జరగడానికి ఒక ప్రభుత్వం నాకు కూడా ఉంటది. ఇలాంటి యువతందరినీ కూడా నేను కూడా పెట్టుకుని రేపు ప్రతి మంచి కూడా ఈరోజు నేను కూడా నిన్న ఒక చోటుకి వెళ్ళాను. అక్కడ మాట్లాడుతుంటే మన రాంబాబు గారితో ఇంకొకరితోనే అన్నాను, నేను కూడా అన్ని గ్రామాలలో కూడా తిరగడం కష్టం, ప్రతి వ్యక్తితోని దగ్గరగా ఉండడం కష్టం. ఇప్పుడు మరి దినేష్ గారు కూడా వచ్చారు కదా, మనం గ్రామాలను విడదీసుకుంటూ మంచి చేయడానికి ఎంతో మంది నాయకులు ఉన్నారు. అందరూ కలిసి మంచి చేస్తే ఇంకా మంచి జరుగుద్ది. కాబట్టి అలా చేద్దామండి తర్వాత గెలిచిన తర్వాత అని చెప్పాను. ఇది మా ఉద్దేశం. మరి అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పడ్డాం, బాధపడ్డాం. అవన్నీ కూడా ఈరోజు మరి ముఖ్యంగా ఏప్రిల్ 9 కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మన బతుకులు మారుతాయి, మన భవిష్యత్తు మారుతుంది, పిల్లల జీవితాలు మారుతాయి, ఆరోగ్యం వస్తుంది, అన్ని రకాలుగా కూడా మనం సాధిస్తాం. పైన కాంగ్రెస్ ప్రభుత్వం గెలవబోతుంది. ఎప్పుడు కూడా మీరు పాండిచ్చేరిలో కూడా ఒక తర్వాత ఇంకో ప్రభుత్వం, పాత ప్రభుత్వం అనేది రాదు. మీరు చరిత్రలో తీసుకుని చూసుకోండి. మళ్ళీ కూడా ఈ 5 ఏళ్లలో కూడా పెన్షన్లు ఆపేస్తాం, లేకపోతే 1000 రూపాయలు డబ్బులు ఆపేస్తాం. ఎవడమ్మా ఆపేసేది? దేనికి ఆపేసేది? నేనే చెప్తున్నాను, ఆ 1000 రూపాయలు ఆ డబ్బులన్నీ కూడా నా ఆఫీస్ లో ఓటేసిన వాళ్ళకి పెట్టాను, ఓటైన వాళ్ళకి పెట్టాను, కృష్ణారావు మనుషులకి పెట్టాను, నా మీద అందరికి కూడా పెట్టాను. మేము మాకు అటువంటివి ఉండవు. అందరూ ఒకటే. ఎమ్మెల్యే అంటే ఆ 17,500 మంది ఓట్లు వేస్తేనే కాదు నాకు, అందరికి. కాకపోతే ఇక్కడ రాజకీయ ఇబ్బందులు పెట్టి వాళ్ళు వెళ్తే కోపాలు భయాలు తప్ప ఇంకోటి ఏమీ లేవు. కానీ రేపొద్దున్న మత్స్యగ్రామ గ్రామాల్లో కూడా మంచి జరగడానికి మనకు ఆనుకుని ఇక్కడ ఉదయకృష్ణ కాలనీ ఉంది. వాళ్ళకు కూడా రేపొద్దున వాళ్ళందరూ కూడా లేడీస్ వచ్చి నన్ను కలిశారు, కొన్ని కుటుంబాలు నన్ను కలిసినాయి. ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ కూడా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే గ్రామాల్లోకి వెళ్తే తలుపులు వేసేస్తారా, గ్రామాల్లోకి వెళ్తే ఇంకోటి వేస్తారా, వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి వస్తే తరివేస్తారా? మరి మన గ్రామం పక్కనే ఉంది, మనం కాద్దాం వాళ్ళనే. ఈసారి ఏప్రిల్ 9 బూత్ లో ఎటువంటి గొడవలు జరగకుండా ఆ గ్రామానికి కూడా దర్యాలు తిప్పే గ్రామం కూడా అండగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఒక పూర్తిగా పనిచేసిందా అది 5 ఏళ్ళు? నిజంగా ఈరోజు నేను ఎంతో ఇబ్బంది పడ్డానికి ఆరోగ్య విషయంలో. ఎంత చేసినా కూడా నేనైనా నెలకి లక్షల రూపాయలు తీసుకొచ్చి పెడతాను ఒక చిన్న వయసులో ఉన్నా కూడా. నాకేంటి అంటే నా కోటేసిన వ్యక్తి అక్కడ స్ట్రక్చర్ మీద హాస్పిటల్కి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఫోన్ చేస్తే పనిచేయదు, ఆ స్కీమ్ పని చేయకపోతే ఇక్కడ నాకో పెద్దలకో ఎవరికో చేసి ఒకవేళ అది మేము అందుబాటులో ఉంటే గొడవలేదు, 5 లక్షలు అయ్యే అంటే వాళ్ళు లోపల తీసుకెళ్ళదు. అప్పుడు 1,00,000 రూపాయలు కట్టో లేకపోతే తీసుకెళ్ళని చెప్తాం. ఈ లోపల ఎంత పెద్ద చెయ్యైనా ఎంత సొంతంగా చేసైనా ఈ చెయ్యి సరిపోదు. వాళ్ళు ఇంకా పేదోళ్ళకి ఏ కూతురు పెళ్లి చేసుకుందామనో లేకపోతే స్థలం కొనుక్కుందామనో లేకపోతే ఇల్లు కట్టుకుందాం అనుకున్నా దాచుకున్న డబ్బులు
ఈ ఆరోగ్యాన్ని ఖర్చు పెడితే అందులో 3 లక్షలు దాచుకుంటే ఇంకో 2 లక్షలు కూడా అప్పు చేసి పెట్టుకుంటే దానికి వడ్డీలు కడుతూ పేదోడు ఇంకా కట్టకి పేదోడిగా మారిపోయేలా ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈసారి వైద్యలింగం గారు పూర్తిగా ఈ ఆయుష్మాన్ మీద డిపెండ్ అయిపోకుండా మనకి ఒక వైద్యం స్కీము వెళ్ళిన వెంటనే జరిగే విధంగా ఒక స్కీమ్ పెడతానని చెప్పి పాండిచేరిలో ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే డబుల్ డక్కర్ ప్రభుత్వం అని చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది, స్టేట్ గవర్నమెంట్ లో ఉందని. అయినప్పటికీ మనకు అది జరగలేదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరికైనా రాజకీయ నాయకుడు వచ్చినా, ఇంటికి ఓటేమని వచ్చినా కూడా గౌరవం ఉండాలన్నా కూడా, మాట పడకుండా ఉండాలన్నా కూడా ముందు రోడ్డు తర్వాత చేసుకోవచ్చు, ఇంకొకటి తర్వాత చేసుకోవచ్చు, ఇంకోటి ప్రాణం మాత్రం ఆ నిమిషమే కాపాడాలి. అది ఈ ప్రభుత్వంలో లేదని నమ్మాను నేను. చివరి 5 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు కూడా నన్ను నమ్మిన వ్యక్తిని ఏదో రకంగా చిన్నతో పెద్దతో వాళ్ళకి చేసుకుంటూ కాపాడుతున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవడో ఏమీ ఆపేస్తానని చెప్పినా కూడా వాళ్ళకి అంత సీను లేదు, అంత మొగళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి, ముందే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అక్కడ ఆ ప్రభుత్వం తమిళనాడులో కూడా ఎప్పుడూ ఒకటే ప్రభుత్వం వరుసగా వచ్చిన దాఖలాలు ఉండవు, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకి నేను కొన్న పట్టాలు వారితో సీఎం గారితో ఏర్పాటు చేసుకొని ఏమైతే నేను ఇవ్వాలనుకుంటున్నానో అవి వారి ద్వారా పట్టాలు పూర్తిగా మన చేతికి రావాలి. స్థలం ఉండడం గొప్ప కాదు. ఆ కాగితం ఇప్పటికే కనకాలపేటలో సత్యబాబు అనుకుంటా, నాకు సుమారు స్ట్రోక్ వచ్చినట్టుంది కదా, అయితే పాపం వాళ్ళు పట్టాలు ఇల్లు కట్టేసుకుంటే కాగితాలు ఇవ్వకుండా కూడా ఉన్నారు చాలా మంది. వాళ్ళు తిరిగి కాళ్ళు అరిగిపోయి అలసిపోయి అన్ని అని. కానీ నాకు ఒక ఎమ్మెల్యేగా ఈ 5 సంవత్సరాల్లో ఆ పట్టా కమిటీ మీటింగ్ కూడా నన్ను పెట్టినవ్వలేదు. ఎక్కడైనా వీడేదో రకంగా ఇచ్చేస్తాడేమో, వీడేం చేస్తాడో రేపనేది ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఏదో రకంగా చేసాడు, ఇంకేదో చేస్తాడో అని చెప్పాలి నమ్మి అలా సైలెంట్ చేసుకుంటారు. ఆ చెరువు వారి పట్టాలు కానీ, అక్కడ మన మెటల్ ఫ్యాక్టరీ దగ్గర కానీ, ఇవన్నీ కూడా ఈ ఇబ్బందులు అవప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి గుర్తున్నాయి నాకు. కానీ మన వచ్చిన స్థలానికి మనకి చేతికి పట్టా ఇవ్వకపోతే కట్టుకోగలరా? లోన్ వస్తుందా? ఏమి ఉండవు, మీకు రోడ్లు ఉండవు, ఏమి ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా నేనైతే ఏం కోరుకున్నానంటే వాళ్ళకి ఆ ల్యాండ్ అప్పగించి కుదిరితే ఆ లోన్లు గవర్నమెంటే పాండిచేరిలో అపార్ట్మెంట్ల కింద కట్టేసిస్తున్నారు, లేకపోతే స్థలాల కింద విడదీసేసి ఇల్లు కట్టిస్తున్నారు. అలా మనకి ఇబ్బంది పడకుండా కాంట్రాక్టులకి ఎన్ని పట్టాలు అవుతున్నాయో వాళ్ళే కట్టించే విధంగా పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి అది రాసి ఇవ్వాలని నేను. అప్పటికి మరి కాగితం ఇవ్వకుండా నేను గవర్నమెంట్కి అది రాస్తే నేను అవడానికి వెళ్తారు కదా. ఇలాంటి సీఎంలు, ఇలాంటి ఇంకొకడు ఇలాంటి దరిద్రులు ఉన్నంతసేపు మంచి జరగనవు. ఆఖరికి ప్రాణం కాపాడే దగ్గరే మన సీఎం గారు కదలలేదు ఎప్పుడు. కాబట్టి నేను నమ్మదలుచుకోలేదు. ఆయన ప్రభుత్వంలో ఉంచి 5 ఏళ్ళు సపోర్ట్ చేసినా కూడా నన్ను తెలుసు కదా, బీజేపీతో ఉన్న తర్వాత కూడా నాలాంటి 5గురిని పవర్ పాలిటిక్స్ అంటారనమాట, సీనియర్స్ ముసలోళ్ళు వాళ్ళే అన్ని చేశారు. మనకృష్ణారావు లాగా అన్ని వాళ్ళే పెట్టేసుకోవాలి. ఆఖరికి పదవుల ఆశ తప్ప ఏమీ లేదు. కేవలం నేను చేద్దామన్న మంచి నాకు సంతృప్తి మీరు అందరూ రావాలి. మీరు ఆనందంగా నేను చెప్పినవన్నీ కూడా జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వైద్యలింగం గారిని మనం సీఎం చేసుకున్న మరుక్షణం అతి తక్కువ టైంలో మొదటి 3 నెలల నుంచి 6 నెలల్లో పూర్తిగా ఈ మంచి జరిగే విధంగా నేను చూసుకుంటానని చెప్పి మాటిస్తున్నాను. దానికి చాలాసేపటి నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు. మేమందరం కూడా మరి ముందు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. మరి అప్పుడే చాలాసేపటి నుంచి చూస్తున్నారు. మరి ఈ టైంలో పెట్టడం కూడా కరెక్ట్ తప్ప అర్థమలేదు. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడే ఎక్కడికొకరికి వెళ్ళి వచ్చి ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ముందు చాలాసేపటి నుంచి ఉన్నంత అందరికీ కూడా ధన్యవాదాలండి. హలో.
ఏమండి అందరూ కూడా ముందు మరి చాలా అధిక మెజారిటీతో దర్యాల తప్పు నుంచి నన్ను 2021లో గెలిపించడం జరిగింది. దానికి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈరోజు దర్యాల తప్ప పరిస్థితి ఎలా అయిందంటే సీతారాం నగర్ కానీ దర్యాల తప్పు కానీ బాలేరు కాలనీ అని దుమ్మెడ్డిపేట అవని కూడా అందరూ కూడా ఈ రోజుకప్పుడే మరి 163వ రోజు 64వ రోజా 24వ రోజు ఇప్పటికీ కూడా మరి మనకి న్యాయం జరగలేదు. మొన్న మీరు చూసినట్టే మరి ఇక్కడికి చాలా మంది పెద్దలు ఆడవాళ్ళు ఆ ధర్నాలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అనేక గ్రామాల నుంచి మన పరోగర్ లాగా లేకపోతే ఇంకా పెద్దలందరూ ఆయుధాల ప్రకారంగా ఈ రోజు మేము కూర్చుంటారు, రేపు మీ ఊరు కూర్చోండి, అలాగే ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంటికొకళ్ళు డబ్బులు వేసుకుని కూడా మరి అంతలాగా మీరు కూర్చుని ఏదో రకంగా సాధించుకోవాలి, మనకి ఇంత ఇబ్బంది వచ్చిందని చెప్పి చూశారు. ఈ రోజు మనకున్న పరిస్థితి ఏంటంటే ఎంత 164 రోజులు కూర్చున్నా కూడా రేషన్ కార్డులు కలెక్షన్ అయిపోయింది. 12,500 పడిపోతున్నాయి అన్నారు, 25,000 పడిపోతున్నాయి అన్నారు. ఎలక్షన్ కోడ్ అంటే 16వ తారీఖు ముందు ఒక్కరోజు ముందు పడిపోతాయి, మీ అందరికీ రాత్రి పడిపోతాయి. ఇలాంటి కౌర్లు మీరు చాలా సంవత్సరాల నుంచి వినే ఉంటారు. కానీ చాలా సంవత్సరాల నుంచి వినే ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అశోక్ వచ్చిన తర్వాత మీరు నన్ను ఇండిపెండెంట్ గా వీళ్ళందరూ కూడా నన్ను ఒక 27 ఏళ్ల కుర్రోని నిలబెట్టినప్పటికీ కూడా అందరూ కూడా అన్న మంచి చేస్తాడు అని చెప్పిన తర్వాత ఒకటే ఏంటి పరిస్థితి అంటే ఆ రోజు ఇలా పైప్ లైన్ నిమిత్తం మనకు డబ్బులు రావాలండి, ఇలా కరోనాకు ముందు 50,000 ఇస్తామని అన్నారండి అని అన్నారు. ఫస్ట్ 50,000 అని చెప్పి పోన్లీ 50,000 కదా అని చెప్పి మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్కి వెళ్ళిన చోట లేదండి అని ఒక పెద్ద ఆయన పేపర్ లో మల్లాడి కృష్ణారావు గారు లాగా 2 లక్షలు ఇచ్చేస్తామని చెప్పారండి ఎలక్షన్ వచ్చే ముందు. మళ్ళీ అని అన్నారు, అదేంటి మరి ముందు 50,000 అని తర్వాత 2 లక్షలు అన్నారు అని చెప్పి మీటింగ్ జరిగింది. మరి 50,000కి అని చెప్పి పెద్దలందరితో చెప్తే పేపర్ కటింగ్ తెచ్చారు. ఎలక్షన్ ముందు 2 లక్షలు కరెక్ట్ గా ఒక వారం ముందు ఎప్పుడు చెప్పుకుంటారు. మరి ఆ 2 లక్షలు ఇబ్బంది పడిపోతాయని చెప్పి ఒక్కొక్కరికి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ 2 లక్షల రూపాయలు కూడా అనేక ఇబ్బందుల తర్వాత పెద్దనా కొంచెం ఒక్క నిమిషం ఏమండి ఎంతో రకాలుగా ఇబ్బందులు పట్టి ఆ ఎన్ని డబ్బులు ఎన్ని సంవత్సరాలు సాగదీశారో కూడా అందరూ కూడా చూశారు. అయినప్పటికీ కూడా మరి కష్టమో నష్టమో గ్రామంలో అటువైపు వాళ్ళు ఇటువైపు ఉన్నారు. ఆ రోజు పెద్దలందరూ కూడా నాతో వచ్చి ఆ మీటింగ్ లో కూర్చున్న తర్వాత అందరి కాగితాలు కలెక్ట్ చేసి సంవత్సరాలు సాగదీస్తే అయినా కూడా మనం 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా సాధించుకున్నాం. మరి ఈ రోజు నన్ను ఆ రోజు అందరూ కూడా అన్నారు, ఇదేంటి అండి అశోక్ గారు మనం ఇంతలా కష్టపడి సాధించుకున్నాం అని చెప్పి అంటే వాళ్ళు వేస్తారని అంటారు, వీళ్ళు వేస్తారని అంటారు అని. మరి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుంటే టైంకి బాగుండేది. ఇప్పటికీ కూడా 164 రోజులకి కూడా మనకి ప్రభుత్వం నుంచి కానీ సమాధానం లేదు. అలాగే కష్టపడి పాండిచేరి నుంచి కలెక్టర్ తీసుకురావడం జరిగింది. ఆ కలెక్టర్ గారు కూడా మిమ్మల్ని మళ్ళీ కాకినాడ నుంచి ఇంకొక అతన్ని పంపించి అక్కడ ఎంత గొడవ పెట్టారో కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఆ రోజే చెప్పాను నేను మన పెద్దలకి, ఇది ఇప్పుడు అప్పుడే అవనివ్వరు. ఎందుకంటే మనం యానం అదే విధంగా అందులో 4 గ్రామాలు దర్యాల తిప్ప అవనివ్వండి, దుమ్మెడ్డిపేట అవనివ్వండి, బాలేరు కాలనీ అవనివ్వండి, చుట్టుపక్కల ఈ 4 గ్రామాలకి కూడా ఒకటే నినాదం అయి ఉంటే సరిపోయేది. అయితే ఓన్లీ మనకి 4 గ్రామాలతో పాటు మళ్ళీ సావిత్రి నగర్, గిరియంపేట వీళ్ళందరికీ కూడా మత్స్యకారులకు జరిగిన అన్యాయానికి వాళ్ళకి సంబంధించిన డబ్బులు కూడా మనం ఇమ్మని చెప్పాం. అయినప్పటికీ ఇక్కడి నుంచి కాదు, ఎక్కడెక్కడో నరసాపురం నుంచి అక్కడెక్కడో దేనికి ముందు మన కడుపు నింపుకుంటే మన ఇల్లు చక్క పెట్టుకుంటే తర్వాత ఇంకొకటి చక్క పెట్టచ్చు. మనకి ఎప్పుడు కూడా ఏదో పెద్దగా 1,00,000 రూపాయలు 20 పైసలు అలా ఏదో పెద్ద నెంబర్లు చెప్పితే ప్రజలందరూ కూడా బాబాయ్ గురువు గారు పెద్ద డబ్బులు తెచ్చేస్తారు మనకి అని అనుకోవడం తప్ప మనకు ఓడ పీకింది అయితే ఏమీ లేదు. మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మన పక్కనున్న ఎంపీ గారు బాలయోగ్ గారు వాళ్ళ అబ్బాయి
బాలయ్య గారు అబ్బాయి ఎంపీ హరీష్ గారు కూడా అందరూ చుట్టుపక్కల ఉన్న నాయకులు అందరూ కూడా వచ్చి మనందరికీ కూడా వాళ్ళకి ఎలా మంచి జరుగుతుందో వాళ్ళతో పాటు మనకు మంచి జరగాలనుకున్నారు. అయినప్పటికీ ఈయన ఇక్కడి నుంచి వెళ్ళండి చేస్తున్నానని చెప్పినా కూడా 164 రోజులు నాకు సడన్ గా మన పెద్దల్లో ఒకళ్ళు ఫోన్ చేసి 12,500 అంటే రేషన్ కార్డు తీసేసుకున్నారు, 25,000 అంటే రేషన్ కార్డు తీసేసుకున్నారు. అదే ఎమ్మెల్యే గారు మీకు ఏమీ తెలియట్లేదు, మా వాళ్ళు అందరినీ కంపెనీ తీసుకెళ్లారు, కాకినాడలో భోజనాలు అటెండ్ చేయడు. ఇలా ఇటు కవర్లు ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మత్స్యకారులకి మేమందరం కూడా ఆ రోజు దినేష్ గారు అవనివ్వండి, నేను అవనివ్వండి, ఒకటే నినాదం. మాకు అక్కడికి వెళ్ళేటప్పటికి అందరూ కూడా ఏదో రకంగా మేము మంచి చేస్తాం, ఏ రూపాయి కూడా వాళ్ళు దోచుకుంటున్నావు నువ్వు అది దోచుకోకుండా పూర్తిగా వాళ్ళకి చేరుస్తాం అని చెప్పి మాట ఇచ్చాం. ఖచ్చితంగా మరి ముందున్న ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మాకు అంత చోటు ఇవ్వకపోయినా కూడా ఒక శాసనసభ్యుడిగా గాని ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాని పూర్తిగా పోరాడి మరి మేము డబ్బులు తెచ్చి చేసాం. ఎవరికి కూడా రూపాయి ఏ సంచి పెట్టినా కూడా ఇవ్వకుండా అటువంటి విధంగానే మళ్ళీ మన 4 గ్రామాలకి కూడా అదే విధంగా మత్స్యకారులకి కూడా పూర్తిగా మేము చేర్చే విధంగా కూడా రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు అంతమంది కూర్చున్నారు, ఒక ఎంపీ గారు, దినేష్ గారు, వీళ్ళందరూ కూడా వస్తే మన ఊరి పెద్దలు ఏం చేశారు, అందులో దినేష్ గారు, రామ్మూర్తి, ఉన్న మెల్లం చిన్న, మళ్ళీ ఆదిమూర్తి, ఇలా కాంగ్రెస్ నాయకులు. మన దగ్గర ఎప్పుడైనా అటువంటి పరిస్థితి ఉందా? ఏ నాయకుడిని వచ్చినా ఊర్లోకి స్వాగతించాం. అది మల్లాడి కృష్ణారావునైనా ఇంకో వ్యక్తినైనా స్వాగతించడం అనేది అది సంస్కారం. అలాంటిది కూడా ఒక 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు, ఇప్పుడు 2వ ఎంపీ అయ్యారు, మళ్ళీ రేపు ఈసారి ముఖ్యమంత్రి అవుతారు. అటువంటి వ్యక్తిని మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న 2 వ్యక్తులు మనల్ని ఊరిని వాళ్ళ రాజకీయం దానికోసం గో బ్యాక్ అని అనిపించారు. మనం ఏం చేయాలా? మనం ఏం చేసినా కూడా మన ఊరి మొన్న బలం ఎలా చూపించామో ఈ రోజు మళ్ళీ మన వైద్యలింగం ఎంపీ గారు మొన్న ఆయన ఎంత బాధపడ్డారంటే నిజంగా మనం ఎప్పుడు కూడా ఈ రోజు మళ్ళీ మన గ్రామానికి ఆయన్ని పిలుచుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనం ఆయన గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకు అంటే మనం చేసింది ఆ రోజే కూడా నేను ఊర్లో లేనప్పటికీ కూడా నేను ఎక్కడ ఢిల్లీలో ఉన్నాను ఆ రోజు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను వేరే పార్టీలో ఉండడం జరిగింది. వేరే పార్టీలో ఉన్నా కూడా మనకేంటి స్వాతంత్రం, మనకి ఎవరైనా కూడా మన ఇంటికి మన శత్రువు వచ్చినా కూడా మంచినీళ్ళు డ్రింక్ ఇచ్చి పంపిస్తాం. అలా అంటే మన ఇంట్లో కష్టం వచ్చినా కూడా ఎదటోరు ఎవరైనా కూడా మనకు నిలబడతారని ఆశిస్తాం. అలాగే ఏదైనా ఒక పిలుపు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అదే నిరంకుశ పరిపాలన, అదే సంఖ్యలు, అదే బానిసత్వం చూపించడానికి మీ దగ్గర వేసుకున్న తెల్ల చొక్క వాళ్ళు మరి చాలా కష్టపడుతూనే ఉన్నారు 30 సంవత్సరాల నుంచి. మరి ఇది ఇదేలాగే సాగిద్దామా? ఇది ఇలాగే నిలబెడదామా? ఈసారి
అప్పుడు వస్తాను, మనకి అందరికీ మంచి జరుగుతుంది. ఇప్పుడు అందరూ వచ్చాం ఇక్కడ, పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది మర్చిపోద్దు. మీరు అందరూ ఎప్పుడు పెట్టుకుంటారో చెప్తే నేను అప్పుడు వస్తాను. అందరితో కూడా ఒక్కొక్కరికి ఫ్రెండ్లీగా మాట్లాడతాను. మనం ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు, 5గురు ఉపసంహరణ. ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు. యానం మార్చి 26. యానంలో ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు నిలిచారు. గురువారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి వివిధ కారణాలతో 5గురు తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. యానం ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు, 5గురు ఉపసంహరణ. ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు. యానం మార్చి 26. యానంలో ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు నిలిచారు. గురువారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి వివిధ కారణాలతో 5గురు తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ఈలప్రోలు విష్ణువర్ధనరావు, గొల్లపల్లి భారతి, తోట నాగలక్ష్మి, టేకుముడి కనకలక్ష్మి, అరదాడే పోసియలు పోటీ నుండి విరమించుకున్నారు. 13 మంది అభ్యర్థుల్లో ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్, టీవీకే పార్టీ అభ్యర్థి తోటరాజు, స్వతంత్ర అభ్యర్థులుగా మల్లాడి ఉదయలక్ష్మి, సిరిమిల్లి సుబ్బారావు, జానిపల్లి వెంకన్నబాబు, మొల్లం శ్రీనివాసరావు, గిడ్డి బలరాం, కాళ్ల వెంకటరత్నం, ఎస్ఏ ఖాదర్, మేడపాటి లక్ష్మీ స్నేహ, తిరుకోటి ఆదిమూర్తి, నాటి బూరయ్యలున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ పార్టీల ఎన్నికల ప్రచారాలను విస్తృతపరిచారు. Again, I am requesting today lot of complaint about the bike silencer, open silencer. Lot of disturbance to the public as well as the other parties. So, it's my personal request to all candidates, please don't do. Otherwise, I am going to file FIR against the candidate whose party they are going for campaigning. So, and today I given instruction to SP. If any bike without silencer or special silencer, we are going to catch the bike and will put in the police station till the election. So it's a very serious matter, please. And anyone having any issue, they can give complaint through C-Vigil, and directly they can complain to our control room. So my request to all, please follow the rules, maintain the law and order. Now election, our candidates are final, and I want healthy and peaceful election. Thank you. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు కేశవపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా 2వ రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు కేశవపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా 2వ రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గణపతి పూజ, పుణ్యవాచనం, గోపూజ, క్షీరాభిషేకం, నవగ్రహ సహిత హోమం, పుష్పాదివాసము, మంత్రోచ్చరణలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సక్రమ సజ్యోదర సదేజో సదేవ వత్సవిదోత్పనాద్వచ్ఛత్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః మధుమాతాదాయతే మధుక్షరంది సింధవః మాధ్వీయేన సందోషధీః మధునక్తమదోషసి మధుమత్వార్థవగంధజః మధుజ్యోరస్తనక్ర మధుమాన్నవనస్పదం మధుమార్గమస్త్ర సూర్యః మాద్వీర్గావో భవంతు నః. జన్మ నక్షత్ర వసాద్ నామ నక్షత్ర వసాద్ జన్మాంస వసాద్ నామాంస వసాద్ అష్టగ్రహ వసాద్ భావగ్రహ వసాద్ కోటి బ్రహ్మాండనాయకస్య చేయగలుకోండి. గోవిందాయ నమః. ఈ ఆడవారికి ఆదిమని చేయించండి 3 సార్లు అయిన తర్వాత చేయగలుగుతుంది. ఆదిత్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః చేయగలుకోండి. చల్లుకోండి శిరస్సు మీద.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి హోప్ ఐలాండ్ లో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పెంపక కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా కాకినాడ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అండ్ హోప్ ఐలాండ్ లో జిల్లా అటవీ ఆలివ్ రిడ్లీ తాబేళ్ల శాఖ అధికారి రామచంద్రరావు, అసిస్టెంట్ కలెక్టర్ మనీషాలు పాల్గొని 585 ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి హోప్ ఐలాండ్ లో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పెంపక కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా కాకినాడ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అండ్ హోప్ ఐలాండ్ లో జిల్లా అటవీ ఆలివ్ రిడ్లీ తాబేళ్ల శాఖ అధికారి రామచంద్రరావు, అసిస్టెంట్ కలెక్టర్ మనీషాలు పాల్గొని 585 ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ సంవత్సరంలో హోప్ ఐలాండ్ వద్ద మొత్తం 174 గుళ్లు, వాటిలో 19,858 గుడ్లు కాకినాడ అటవీ శాఖచే సంరక్షించబడుతున్నాయి. ఈ సందర్భంగా అధికారులు గూడు ప్రాంతాల సంరక్షణ, గుడ్ల సురక్షిత పెంపకం మరియు పిల్లల విడుదల ప్రక్రియ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అటవీ శాఖ సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. ఆలివ్ రిడ్లీ తాబేలు వంటి అపాయ స్థితిలో ఉన్న సముద్ర జీవుల సంరక్షణ, పర్యవేక్షణ సమతుల్యతకు అత్యంత కీలకం. ఇలాంటి కార్యక్రమాలు జీవ వైవిధ్య పరిరక్షణకు మరియు ప్రజల అవగాహన పెంపుకు తోడ్పడతాయని తెలిపారు. అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు. యానం కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో 79వ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం నిర్వహించే దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అయిపోయింది. యానం కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో 79వ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం నిర్వహించే దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అయిపోయింది. శుభమస్తు.
सूर्यादीना नवानां ग्रहाणाम् अत्यंत आनुकूल्यता फलसिद्धिरस्तु अयं मुहूर्त सुमुहूर्त अस्तु తీసుకుని కుడి చేతిలో తీసుకోండి. ముందుగా శుభ్రం చేసుకోండి. ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యానం ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఎన్నికల ప్రచారంలో భాగంగా యానం ఎర్ర గార్డెన్స్ అయిన స్వగృహం నుండి మల్లాడి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ తరలివచ్చిన వేలాది మంది మల్లాడి అభిమానులు, కూటమి నాయకులు, పలు కూడలలో భారీ గజమాలతో సత్కారం. ముమ్మడివరం బాలకేట సెంటర్లో గల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పురవీధుల్లో ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులతో ర్యాలీ. యానం ఎన్నికల బరిలో నిలిచిన 13 మంది అభ్యర్థులు, 5గురు ఉపసంహరణ. ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.